హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇట్లా కెమెరా ముందు నిల్చొని ఇట్లా వీడియో చేయడం చాలా రోజులు అయిపోయింది చేయక. దాదాపు 3 వీక్స్ అయితే అయిందనమాట మన ఛానల్ ఎటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే నాకు కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. 6 సెమ్ అయితే జరిగింది, డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి. సో అవి రీసెంట్ గా 22 అయితే అయిపోయినాయి. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ మూడ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం యూట్యూబ్ మీద స్క్రిప్ట్ రాసుకుని వీడియోస్ చేసేసరికి మైండ్ అనేది సహకరించలేదు అనమాట. అంటే అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయడానికి అయితే. అందుకే లేట్ అయింది. సో ఇప్పటి నుంచి మీకు మనకి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి అనమాట మన ఛానల్లో. సో ప్రతిరోజు వీడియో కాకపోయినా డే బై డే అయితే వస్తాయి. వీక్లీ ఒక 3-4 వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే నేనే షూట్ చేసుకొని నేనే ఎడిట్ చేసుకొని ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనే డే బై డే అయితే వీడియోస్ అయితే పెడతాను. మన ఛానల్లో వీక్లీ 3-4 వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. నేను పెట్టే 3-4 వీడియోస్ అయినా కానీ మీకు చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను అనమాట. చాలా జెన్యూన్ గా అయితే ఉంటుంది వీడియోస్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 4 years అవుతుంది అనమాట. సో ఇంకా మనకి మానిటైజేషన్ కూడా అవ్వలేదు. అయినా కానీ నేను నా ప్యాషన్ కోసం అయితే పని చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ లో ఉండాలంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి నుంచి ₹1 కూడా రాకపోయినా కానీ 4 years నుంచి నేనే సొంత డబ్బులతో అవి ఇవి కొనుక్కొని మరి వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే అంటే ఫోన్స్ అలాంటి కాకపోయినా నాకు యూట్యూబ్ కావాల్సిన ఎక్విప్మెంట్ నేనే కొనుక్కొని మరి నేనే చేసుకుంటున్నాను. ఎటువంటి ₹1 కూడా రాలేదు నాకు ఇంతవరకు అయితే యూట్యూబ్ నుంచి. చాలాసార్లు అనిపిస్తుంది వదిలేయాలి అది అని చెప్పేసి ఛానల్ని. కానీ మనకి ప్యాషన్ ఉన్నప్పుడు ఇలాంటివి మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తాం కదా, అలాంటివి ఏమి వదిలేయకుండా దాన్నే పట్టుకొని మళ్ళీ మళ్ళీ గివప్ ఇవ్వకుండా మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి మనం గోల్ రీచ్ అయ్యేదాకా. సో అదే ప్యాషన్ తో నేను ఈ 3 years నుంచి వీడియో చేస్తున్నాను. సో మీరైతే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కొంచెం అలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఈ రోజు వీడియో వచ్చి మనం పోకో F6 ఫోన్ అయితే మనకి రీసెంట్ గా లాంచ్ అయింది. సో ఒక వీక్ లోనే మనకి 2 ఫోన్స్ అయితే లాంచ్ అయినా అంటే ₹30,000 లో అయితే. వచ్చరికి పోకో F6 అలాగే రియల్మీ GT60 అనమాట. 2 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యి చాలా అగ్రెసివ్ గా ప్రైజింగ్ అయితే తీసుకుని వచ్చారు. చాలా మంచి స్పెక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ రోజు వీడియోలో మనం పోకో F6 5G ఉంది కదా, దీని యొక్క ఫుల్ స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైస్ కి మనం ఫోన్ తీసుకోవచ్చా లేదా, వాళ్ళు పెట్టిన ప్రైస్ కి మనం ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఈ ఫోన్ అనేది మనం క్లారిటీగా అయితే వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు లాస్ట్ దాకా చూస్తే మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ మీరు తీసుకోవాలా లేదా, ఇంకా వేరే ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ కి అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి వీడియో ఎందాక చూడండి. సో ఫస్ట్ అయితే మనం డిజైన్ స్టార్ట్ చేద్దాం. సో డిజైన్ చూసుకుంటే మనకి ప్రీవియస్ పోకో F ఏదైతే ఉందో సేమ్ చూడడానికి కొంచెం అలానే ఉంది. బ్యాక్ సైడ్ మీకు కొంచెం మినిమల్ గా అయితే ఉందన్నమాట. ఎటువంటి హడావుడిగా ఏం చేయలేదు. సైడ్స్ అండ్ బ్యాక్ మీకు పాలికార్బన్ బ్యాక్ తోనే వస్తుంది. కాకపోతే బ్యాక్ ఈసారి వచ్చేసరికి ఏంటంటే మ్యాట్ ఫినిష్ తో వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ మనకి అట్రాక్ట్ చేయదు. పోయినసారి పోకో F అయితే మనకి మొత్తం ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఈసారి అయితే మనకి అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మీకు మ్యాట్ ఫినిష్ తో వస్తుంది అనమాట. సైడ్స్ మీకు పాలికార్బన్ ఫ్రేమ్. అలాగే ఫ్రంట్ మీకు హైలైట్ ఏంటంటే కార్నింగ్ గొరిల్లా స్విఫ్ట్ ప్రొడక్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ మీకు ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి డిస్ప్లే అనమాట. ఈ ఫోన్ లో ఏదైనా హైలైట్ ఉందంటే డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మీకు 12-bit డిస్ప్లే అనమాట. సో ఈ ఫోన్ లో మీకు 1.5 రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ ఉంటుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ఫియర్ ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరేజ్ ఆడియో సర్టిఫికేట్ కూడా ఇందులో మీకు చూడడానికి అయితే ఉంది. పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకుని వచ్చారు ఈ ఫోన్ అయితే. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో యాక్చువల్ గా ఎక్కడైనా ఒక ఫోన్ సక్సెసర్ అంటే దాని తర్వాత సిరీస్ ప్రాసెస్ అయితే తీసుకొస్తారండి. ఇప్పుడు మనకి పోకో F లో 7+ Gen 2 ఉంది కదా, దాని సక్సెసర్ అంటే మనకి పోకో F6 లో 7+ Gen 3 అయితే ఉండాలి. కానీ వీళ్ళు ఏకంగా 8 Gen 3 తీసుకొని వచ్చారు. చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. పోకో F ఇలా ఉంటుంది, దాని వెనక పోకో F6 అలా ఉంటుంది అనమాట. సో అంత హ్యూజ్ అప్గ్రేడ్ మీకు ఫోన్ అయితే ఉంటుంది చూడడానికి అయితే. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనేది ఇంచుమించు మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 కి అలాగే 8 Gen 3 కి మధ్యలో అయితే ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రాసెసర్ అయితే బిల్డ్ అయింది. క్యాపిటల్స్ కూడా మీకు ఈ ఫోన్ చాలా అయితే ఉంటాయి అనమాట ఈ ప్రాసెసర్ కి అయితే. సో గేమింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గేమింగ్ లో అయితే. అలాగే మీకు ఇందులో యూజ్ చేసిన ర్యామ్ వచ్చరికి LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హైయర్ ర్యామ్ కాన్ఫిగరేషన్ అలాగే హైయర్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ అయితే యూజ్ చేస్తారు. చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది అనమాట. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అయితే ఉంటాయి. ఈ ప్రాసెసర్ తగ్గట్టు కూడా వీళ్ళైతే మంచిగా ఆప్టిమైజ్ చేసి తీసుకుని వచ్చారు ఈ ఫోన్ అయితే. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. మ్యాక్రో కెమెరాస్ తీసేశారు. డెప్త్ కెమెరాస్ కూడా ఏం లేవు. ఫ్రంట్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇవి కెమెరాస్ గురించి అయితే. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్ లో మీకు 120 వాట్ ఫాస్ట్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఫోన్ వచ్చేసి 90 watts కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే యూస్ చేశారనమాట. ఈసారి వీళ్ళు ఐస్ కూల్ టెక్నాలజీ పేరు పెట్టారు.
ఏదైతే ఐస్ ప్రూఫ్ సిస్టమ్ ఉందో దీనివల్ల ఏంటంటే మీకు ఇంకా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కన్నా 3 times బెటర్గా ఉంటుంది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ డ్రాప్ అయితే ఉండదు. హీట్ అయినా కానీ మీకు వెంటనే కూల్ అయిపోతుంది ఫోన్ అనేది. దీనివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ లో ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలాంటివి ఏమైతే ఉండవు అనమాట. మీకు పర్ఫార్మెన్స్ చాలా కాన్స్టెంట్ గా అయితే ఉంటుంది. ఇంకా అదర్ ఫీచర్ చూసుకుంటే మీకు NFC సపోర్ట్ అయితే ఉంటుంది, ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ అయితే ఈ ఫోన్ చూడడానికి అయితే ఉంటాయి అనమాట. ఓవరాల్ గా ఇది ఒక గుడ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఫోన్ చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ తీసుకొచ్చారు. ఇంకా ఇందులో ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం 8+256GB అండ్ 12+256GB అండ్ 12+512GB 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. బేస్ మోడల్ ఏదైతే ఉందో 8+256GB అనేది మీకు ఎఫెక్టివ్ గా ప్రైస్ అంటే బ్యాంక్ ఆఫర్ ఇంకా ఎక్స్చేంజ్ కలుపుకొని మీకు ఫస్ట్ సేల్ ఎంత వస్తుందంటే 25,990 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో 26,000 రూపీస్ కి అయితే ఈ ఫోన్ మీకు ఫస్ట్ సేల్ అయితే వస్తుంది విత్ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట. సో మీకు ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మీకు ఈ ఫోన్ మీకు 28,000 కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకొని కార్డ్ ఆఫర్ కూడా యూస్ చేస్తే ఇది మీకు బేస్ మోడల్ ఏదైతే ఉందో 8+256GB అనేది మీకు 26,000 కి అయితే వస్తుంది. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళు తీసుకుని రావడమే బేస్ మోడల్ ఏదవుతుందో 256GB తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఇందులో మీకు మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి 256GB స్టోరేజ్ అనేది మీకు సరిపోతుంది. బేస్ మోడల్ మీకు చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. 12+256GB వచ్చరికి 28,000 కి అయితే వస్తుంది అనమాట. మీరు ఎక్స్చేంజ్ చేసుకొని అలాగే కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే. ఏదైతే టాప్ మోడల్ ఉందో 12+512GB వచ్చరికి మీకు 30,000 రూపీస్ కి అయితే వస్తుంది. సో ఇదనమాట ఓవరాల్ గా ప్రైసింగ్ అనేది. సో ప్రైసింగ్ అనేది చాలా అగ్రెసివ్ గా తీసుకుని వచ్చారు. అండర్ 30,000 రూపీస్ లోపు ఇది ఒక బెస్ట్ కిల్లర్ ఫోన్ అయితే పక్కా అవుతుంది. దీని కాంపిటేటర్ ఏదైతే ఉందో Realme GT60 కూడా మనకి రీసెంట్ గా లాంచ్ అయింది. రెండు ఒకే సేల్ అయితే వస్తున్నాయి అనమాట. సో దాని గురించి కూడా నేను ఒక డెడికేట్ గా వీడియో చేస్తాను. ఆ ఫోన్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి అయితే 26,000 రూపీస్ కి ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు గేమింగ్ మీ యొక్క హైయెస్ట్ ప్రయారిటీ మీకు పర్ఫార్మెన్స్ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కి అయితే. మీరైతే Realme GT60 తీసుకుంటారా లేకపోతే Poco F6 తీసుకుంటారా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేనైతే Poco F6 అయితే ప్రిఫర్ చేస్తాను. సో మీరు దేన్నైతే మీరు ఎక్కువ ఏ ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ టెక్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ రైట్ సైన్ గో బై నౌ. జై హింద్.